ఆప్తులు, బంధువులు దూరం అవడానికి గల కొన్ని కారణాలు తెలుసుకుందాం. ఇంతకు ముందు శుభకార్యాలు, పెళ్లిళ్లు జరిగితే ఇంట్లో ఉన్న పెద్దలు దగ్గరుండి బాధ్యతగా తీసుకొని జరిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. దానికి కారణం అది శుభం జరిగితే మా అదృష్టమని, అశుభం జరిగితే ఆ పెద్దవాళ్ల దరిద్రం మాకు అంటగట్టారని తిట్టిపోయడం వలన. ఇంతకుముందు ఏదైనా ఇబ్బంది వస్తే బంధువులు వచ్చి తోచిన సాయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు భయపడుతున్నారు. కారణం, చేసిన సాయం ఇంతేనా అనడం, వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో ఏదో హక్కు ఉన్నట్లు అడిగి తీసుకోవడం, తిరిగి ఇవ్వమని అడిగితే 10 మందిలో పరువు తీయడం వలన. అప్పట్లో తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు మన అనుకునే వాళ్ళు ప్రసాదం, పసుపు, కుంకుమ, గాజులు ఇంటింటికి తిరిగి పంచేవాళ్ళు. కానీ ఇప్పుడు మానేశారు. కారణం, బంధువులు ఇచ్చిన ప్రసాదాన్ని పూజించడం కన్నా ఎవరెవరు వెళ్లారు, ఏమేం చేశారు అనే ఆరాలు తీయడాన్ని తట్టుకోలేక శుభకార్యాలకు రాకపోయినా మరణ వార్త విని మన అనుకునే వాళ్ళు వచ్చి పరామర్శించేవాళ్ళు ఇప్పుడు చాలా తగ్గించేశారు. దానికి కారణం, బాధలో వచ్చిన వారిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వేమి చేశావని అందరి ముందు ప్రశ్నించడం, వచ్చిన వారిని గ్రూపులుగా విభజించి ఆస్తి పంపకాల కొట్లాటలో వాడుకోవడానికి ప్రయత్నించడం వలన. అతి ముఖ్యమైనది